హే గైస్, ఈ మధ్య పేపర్‌లో, న్యూస్‌లో ఎక్కడ చూసినా యూఎస్, ఇరాన్ యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ యుద్ధం వల్ల డైరెక్ట్‌గా మన ఇండియన్స్ ప్రాణాలు కోల్పోతున్నారని మీకు తెలుసా గైస్? యెస్. కేవలం ఒక వారంలో మన ఇండియన్స్ ఉన్న 3 కమర్షియల్ షిప్స్ మీద యూఎస్ నేవీ గట్టిగా అటాక్ చేసింది గైస్. దానివల్ల మన ముగ్గురు ఇండియన్స్ చనిపోయారు గైస్. అసలు అక్కడ ఏం జరుగుతుంది గైస్? ఎందుకు అమెరికా మన వాళ్ళు ఉన్న షిప్‌ని కొడుతున్నారు? సింపుల్‌గా ఈరోజు వీడియోలో చెప్తాను. షార్ట్‌గా ఉంటది. తప్పకుండా చూడండి గైస్. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్, రైస్ అండ్ రూయిన్. మ్యాటర్ ఏంటంటే గైస్, జూన్ 9థ్ నైట్ ఎంటీ స్టేబులో అనే ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ మీద యూఎస్ మిలిటరీ మిసైల్స్‌తో అటాక్ చేసింది. ఆ షిప్‌లో టోటల్‌గా 28 మెంబర్స్ ఉన్నారు గైస్. అందులో 24 మంది మన ఇండియన్సే. యూఎస్ఏ వాడిన మిసైల్స్ డైరెక్ట్‌గా వెళ్లి షిప్ ఇంజిన్ రూమ్‌లో పడ్డాయి. పెద్ద బ్లాస్టే జరిగింది గైస్. ఒమానీ రెస్క్యూ టీమ్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి 21 ఇండియన్ మెంబర్స్‌ని కాపాడారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ముగ్గురు మన ఇండియన్సే ఈ బ్లాస్ట్‌లో చనిపోయారు గైస్. వాళ్ళల్లో ఒకళ్ళు మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చీఫ్ ఇంజినియర్ పట్నాల సురేష్ గారు. ఇంకొకళ్ళేమో యూపీ నుంచి. మరి ఒకళ్ళేమో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉన్నారు గైస్. కేవలం ఈ షిప్పే కాదు బ్రో. అదే వీక్‌లో ఎంటీ మ్యారివెక్స్ అండ్ ఎంటీ జల్వీర్ అనే ఇంకో 2 షిప్‌ల మీద కూడా యూఎస్ఏ ఇలాగే అటాక్ చేసింది గైస్. ఇక్కడ అసలైన మెయిన్ క్వెషన్ ఏంటంటే గైస్, అసలు అమెరికా ఎందుకు ఈ షిప్‌ని టార్గెట్ చేసి బ్లాస్ట్ చేస్తుందంటారు? కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్తే గైస్, యూఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇరాన్ ప్రపంచానికి మెయిన్ ఆయిల్ రూట్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేయడానికి చూస్తుంది. దీనికి కౌంటర్‌గా డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే బ్లాకేడ్ ని పెట్టారు. యుఎస్ మిలిటరీ ఏం చెప్తుందంటే గైస్, ఈ టార్గెట్ అయిన షిప్స్ అన్ని ఇరాన్ నుంచి సీక్రెట్ గా ఆయిల్ తీసుకుంటున్నాయి. అండ్ మేము వాళ్ళని ఆగిపోమని వార్నింగ్స్ ఇచ్చినా వాళ్ళు వినలేదు. సో అందుకని షిప్స్ ని ఉంచేయకుండా జస్ట్ ఆపడానికి డైరెక్ట్ గా వాటి యొక్క ఇంజిన్స్ రూమ్స్ మీద హిట్ చేసాం అని యుఎస్ఏ అఫీషియల్ గా చెప్తుంది. మన వాళ్ళ ప్రాణాలు పోతుంటే ఇండియా అసలు సైలెంట్ గా ఉండదు గైస్. మోడీ గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద చాలా ఫైర్ గా రెస్పాండ్ అయింది. న్యూఢిల్లీలో ఉన్న యుఎస్ టాప్ డిప్లొమైట్ జేస్ మ్యాక్స్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎటర్నల్ అఫైర్స్ అర్జెంట్ గా సమన్ చేసింది గైస్. ఇంటర్నేషనల్ వాటర్స్ లో కమర్షియల్ షిప్పింగ్స్ మీద అటాక్స్ వెంటనే ఆపేయాలని స్ట్రాంగ్ గా చెప్పారు. నెక్స్ట్ వీక్ మోడీ అండ్ ట్రంప్ డైరెక్ట్ గా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ ఇష్యూ ఇప్పుడు ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా అయ్యింది. దీంట్లో ఇంకో థ్రిల్లింగ్ మ్యాటర్ ఏంటంటే గైస్, ట్రంప్ ఆర్డర్స్ తో యుఎస్ఏ మిలిటరీ రాత్రికి రాత్రి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసింది. ఇరాన్కి తెలియకుండా 22 పెద్ద షిప్స్ ని కంప్లీట్ గా లైట్లు ఆర్పేసి ఈ డేంజరస్ సీ జోన్ నుంచి స్టెల్త్ గా దాటించేశారు. ఎవరికి డౌట్ రాకుండా ఏకంగా 100 మిలియన్ బ్యారల్స్ ని వాళ్ళు ఓపెన్ మార్కెట్ లోకి తిప్పేశారు. ఈ గ్లోబల్ ఫైట్ వల్ల ప్రాబ్లం ఎక్కువగా ఎవరికి వస్తుందంటే కామన్ మ్యాన్ పాకెట్ గైస్. ఆల్రెడీ అమెరికాలో ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. ఆయిల్ షార్టేజ్ వల్ల వరల్డ్ వైడ్ ట్రేడ్ చైన్స్ దెబ్బతింటున్నాయి. సో బ్రో, ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేసుకోండి గైస్. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఉంటా మరి, బై బై గైస్.